మన తలరాత ముందే రాసిపెట్టి ఉంటే మరి మనం రోజు పడే ఈ కష్టానికి చేసే ప్రయత్నానికి అసలు అర్థం ఏమిటి? కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది, కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా ఫెయిల్యూర్స్ పలకరిస్తుంది. అప్పుడు మన మనసులో తెలియకుండానే ఒక ప్రశ్న మొదలవుతుంది. అంతా ఆ పైవాడి చేతిలో ఉంది, అంతా విధి ప్రకారమే జరిగితే మరి నా పోరాటానికి విలువేమిటి అనిపిస్తుంది. ఈ ఫీలింగు మనల్ని ఒక్కోసారి ఏ పని చేయనివ్వకుండా ఆపేస్తుంది. ఈరోజు మనం విధికి మన ప్రయత్నానికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన సంబంధాన్ని అర్థం చేసుకోబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధానికి అంతా సిద్ధమైంది. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. శంఖాల ధ్వనులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది. ఆ సమయంలో అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో, కృష్ణ, రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకెళ్ళు, నేను ఎవరితో పోరాడబోతున్నానో చూడాలి అని అడిగాడు. రథం మధ్యలోకి వెళ్ళగానే అర్జునుడి గుండె బరువెక్కింది. ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన తాత భీష్ముడు, విలువిద్య నేర్పిన గురువు ద్రోణుడు, తన అన్నదమ్ములు, బంధువులు. వాళ్ళను చూసేసరికి అర్జునుడి చేతులు వణికాయి. చేతిలోని గాంధీవం జారిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఈ రాజ్యాన్ని ఏలడానికి నేను నా వాళ్ళనే చంపుకోవాలా? ఇంత పాపం చేసి నేను పొందే ఆ సుఖం నాకొద్దు. నా వాళ్ళ రక్తాన్ని చూసి సంతోషించేంత క్రూరుడిని నేను కాలేను. ఈ యుద్ధమే వద్దు, అవసరమైతే భిక్షాటన చేసుకొని బతుకుతాను, కానీ ఈ నరమేధానికి పాల్పడలేను అంటూ ఆయుధాలు పక్కన పడేసి రథం మీద కూలబడిపోయాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. అర్జునుడి పరిస్థితిని గమనిస్తే అది కేవలం భయం కాదు, అదొక లోతైన కన్ఫ్యూజన్. ఏది కరెక్టు, ఏది తప్పు అనే గందరగోళం. నేను చేసే పని సరైనదేనా అనే అంతర్మదనం. మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి కదా. ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఎంత కష్టపడ్డ ఫలితం రానప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు మనకు కూడా అర్జునుడిలాగే అనిపిస్తుంది. అన్నీ వదిలేసి పారిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ క్షణంలో అర్జునుడు మన అందరి ప్రతినిధి, మన మనసులోని సంఘర్షణకు అచ్చమైన ప్రతిరూపం. అర్జునుడి నిస్సహాయతను చూసి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు. అది వెటకారపు నవ్వు కాదు, ప్రేమతో కూడిన నవ్వు. దారి తప్పిన తన భక్తుడికి దారి చూపించబోతున్న గురువు నవ్విన నవ్వు అది. కృష్ణుడు వెంటనే అర్జునుడి భయాన్ని పోగొట్టడానికో యుద్ధానికి రెచ్చగొట్టడానికో ప్రయత్నించలేదు. సత్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అదే భగవద్గీత. ఆ బోధనలో మన అందరి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఒక కీలకమైన శ్లోకం ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భూ మాతే సంగుస్తవ కర్మణి. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే మన తలరాతకు మన ప్రయత్నానికి మధ్య ఉన్న ఒక కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. కర్మణ్యేవాధికారస్తే అంటే పని చేయడం వరకే నీకు అధికారం ఉంది. ఇక్కడ కర్మ అంటే యాక్షన్, మన ప్రయత్నం. కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మన చేతిలో ఉన్నది, మన కంట్రోల్లో ఉన్నది కేవలం మన పని, మన ప్రయత్నం మాత్రమే. ఒక స్టూడెంట్గా చదవడం మన పని, ఒక ఉద్యోగిగా మనకు ఇచ్చిన టాస్క్ను శ్రద్ధగా చేయడం మన పని, ఒక రైతుగా నేల దున్ని విత్తనం నాటడం మన పని. ఈ పనిని ఎంత శ్రద్ధగా, ఎంత నిజాయితీగా చేయాలనేది పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇదే ప్రయత్నం. మా ఫలేషు కదాచన అంటే దాని ఫలితాలపై నీకు అధికారం లేదు. అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. మనం చేసే పని రిజల్ట్ కేవలం మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉండదు. అది ఎన్నో ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్ బాగా చదివినా ఎగ్జామ్ రోజున ఆరోగ్యం బాగాలేకపోవచ్చు. రైతు ఎంత కష్టపడ్డా టైంకి వానలు పడకపోవచ్చు. మనం ఎంత తెలివిగా బిజినెస్ చేసినా మార్కెట్ పరిస్థితులు తలకిందులు కావచ్చు. మన కంట్రోల్లో లేని ఈ విషయాలనే మనం విధి లేదా తలరాత అంటాం. అందుకే కృష్ణుడు నీ కంట్రోల్లో లేని ఫలితం గురించి టెన్షన్ పడకు అంటున్నారు. మా కర్మ ఫల హేతుర్భూ అంటే ఫలితం కోసమే పని చేయవద్దు. దీని అర్థం రిజల్ట్ కోరుకోవద్దని కాదు. దానిపై పిచ్చి ప్రేమతో ఇది జరగకపోతే నా లైఫ్ వేస్ట్ అనేంతగా అతుక్కపోవద్దు అని. ఎందుకంటే ఫలితం మీద మనకు అధికారం లేనప్పుడు దాని గురించి అతిగా ఆలోచిస్తే వచ్చేది టెన్షను,
స్ట్రెస్ మాత్రమే. ఇది మనం చేసే ప్రయత్నం క్వాలిటీని కూడా దెబ్బతీస్తుంది. మాతే సంగోస్త్వ కర్మని అంటే అలా అని పనిచేయడం మాత్రం ఆపొద్దు. ఇది చాలా ముఖ్యమైన వార్నింగ్. రిజల్ట్ నా చేతిలో లేదు కదా, ఇక నేనెందుకు కష్టపడాలి అని సోమరిగా మారొద్దు అని కృష్ణుడు గట్టిగా చెబుతున్నాడు. ఫలితంపై అధికారం లేకపోవడం అనేది ప్రయత్నం చేయకుండా ఉండటానికి లైసెన్స్ కాదు. అర్జునుడి ప్రాబ్లం ఇదే. యుద్ధం యొక్క ఫలితం అంటే బంధువుల మరణం గురించి ఆలోచిస్తూ అతను తన కర్తవ్యాన్ని అంటే క్షత్రియుడిగా యుద్ధం చేయవలసింది వదిలేయాలనుకున్నాడు. కృష్ణుడు సరిగ్గా వద్దన్నది దానినే. కాబట్టి కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించింది గెలుపు కోసమో రాజ్యం కోసమో కాదు. ఒక క్షత్రియుడిగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాడటం అర్జునుడి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే గీతను బోధించాడు. విధి మరియు ప్రయత్నం. అయితే విధికి ప్రయత్నానికి అసలు సంబంధం ఏమిటి? ఇవి రెండు ఒకదానికొకటి శత్రువులా? అస్సలు కాదు. అవి ఒకే కాయిన్కు రెండు వైపుల లాంటివి. ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనం సముద్రంలో ఒక పడవ నడుపుతున్నాం అనుకుందాం. గాలి ఏ దశలో వీస్తుంది, అలలు ఎంత బలంగా ఉన్నాయి అనేది మన కంట్రోల్లో ఉండదు. కొన్నిసార్లు గాలి మనకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ గాలి, ఈ అలలనే మనం విధి లేదా పరిస్థితి అనుకుందాం. ఇప్పుడు ఆ గాలిని ఉపయోగించుకొని పడవ తెరచాపలను ఎలా సరిచేస్తాం, చుక్కాన్ని ఏ దిశలో తిప్పుతాం, అలలను దాటుకుంటూ ముందుకు ఎలా వెళ్తాం అన్నది పూర్తిగా మన నైపుణ్యం, మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే ప్రయత్నం. గాలి అనుకూలంగా ఉన్నా పడవ నడపడం రాకపోతే దారి తప్పుతాం. అదే సమయంలో ఎదురుగాలి వీస్తున్నా మనసు పెట్టి నేర్పుగా తెరచాపలను చుక్కాన్ని నియంత్రిస్తే ఆలస్యంగానైనా గమ్యాన్ని చేరుతాం. గీత చెప్పేది కూడా ఇదే. నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితులు అంటే విధి నీ చేతిలో లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులకు నువ్వు ఎలా స్పందిస్తావు అంటే ప్రయత్నం అనేది 100% నీ చేతిలోనే ఉంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నా రాత ఇంతే అని విధిని తిట్టడం చాలా ఈజీ, కానీ గీత మనకు నేర్పేది అది కాదు. ఫెయిల్యూర్ అనేది ఒక అనుభవం, ఒక లెసన్. ఎక్కడ తప్పు జరిగిందో చూసుకొని మన ప్రయత్నాన్ని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి అదొక అవకాశం. సక్సెస్ తలకెక్కిపోకూడదు, ఫెయిల్యూర్ మనల్ని కుంగతీయకూడదు. రెండింటిని ఒకేలా తీసుకొని మన పనిని మనం కంటిన్యూస్గా చేయడమే కర్మయోగం. మిత్రులారా, ఈ ఆలోచన మీకు కనెక్ట్ అయితే ఇలాంటి కన్ఫ్యూజ్లో ఉన్న మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో దీన్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే గీతలోని జ్ఞానం ఒకరికో ఒక కాలానికో కాదు, అది మన అందరికీ అన్ని కాలాలకు అవసరమైనది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కండి. ఇకపోతే అంతా ముందే రాసిపెట్టి ఉండదు. మన తలరాత అనేది ఒక తెల్ల కాగితం లాంటిది. ఇందులో కొన్ని పేజీలు విధి రాసి ఉండొచ్చేమో, కానీ ఇంకా ఎన్నో ఖాళీ పేజీలు మన కోసం, మన ప్రయత్నంతో, మన సంకల్పంతో నింపబడడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పింది ఫలితాన్ని మార్చడానికి కాదు, తన ధర్మాన్ని, తన బాధ్యతను నిర్వర్తించేలా చేయడానికి. ఆయన మనకు చెప్పేది కూడా అదే. నీ పని మీద మాత్రమే ఫోకస్ పెట్టు, ఫలితం గురించి కాదు. ఒక డాక్టర్గా రోగిని బతికించడానికి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు, ఫలితం దేవుడి చేతిలో ఉంటుంది. ఒక టీచర్గా స్టూడెంట్స్కి నాలెడ్జ్ పంచడానికి ప్రయత్నించు, వాళ్ళు ఎంత గ్రహిస్తారనేది వాళ్ళపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇకపై ఫెయిల్యూర్ వచ్చినప్పుడు విధిని నిందించడం, సక్సెస్ వచ్చినప్పుడు గర్వపడటం పక్కన పెట్టి ఫలితంతో సంబంధం లేకుండా మన పనిని మనము 100% శ్రద్ధతో, నిజాయితీతో చేయడమే మన ప్రయత్నం యొక్క అసలైన ఉద్దేశం. ఇదే మనకు గీత చూపే దారి.